గా ఉంటే టాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మూడేళ్ళు పట్టింది కదమ్మా, ఇది పట్టింది అయిపోయింది. బట్ లాస్ట్ స్టేజ్ లో గవర్నమెంట్లు మారటంతో కొంచెం తేడా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 1 month లోపల రావచ్చు. మీటింగ్ పెడితే 1 month లో అయిపోతుంది. 1 month లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ రెడీగానే ఉంది. కాబట్టి ఈ హై లెవెల్ కమిటీ ఒకసారి డిస్కస్ చేసుకోవడం, 1 మీటింగ్ 2 మీటింగ్లో చేస్తే మీకు నామ్స్ అని తయారు చేసి పని చేయొచ్చు అనమాట. సో ఇట్ మైట్ టేక్ 1 or 2 months మ్యాక్సిమం, అంతకంటే చేయకూడదు. అంటే మొదలు పెడితే ప్రాసెస్ మొదలు పెడితే. ఎందుకు సార్ అలాంటి ఒక కమిటీని పూర్తిగా అంటే ఐ మీన్ యాక్టివ్ గా లేకుండా ఈ బిజినెస్ గవర్నమెంట్ మారితే అమ్మా, ఇప్పుడు పూర్వకాలం గవర్నమెంట్ మమ్మల్ని వేశారు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మా పేర్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు, పేర్లు మార్చేయచ్చు, వేరే వాళ్ళని తెస్తారు, అది ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళనే ఉంచుతారా లేకపోతే వేరే వాళ్ళని పెడతారా తెలియదు. సో ఇవన్నీ పొలిటికల్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. సో మనం ఇవన్నిటి మీద మనం కామెంట్ ఇక్కడ చేస్తాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమిటీలు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఇండస్ట్రీలో ఉందా అనే ప్రశ్నకు మీ సమాధానం? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయం పాలిటిక్స్తో సంబంధం లేదు కదా. ఛాంబర్ వరకు మనకు పాలిటిక్స్తో సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ని మేము ఫాలో అయ్యి మన సంగతి మనం చూసుకుంటూ ఉంటాం. సో మేము క్లీన్గా జరగాలి అనేదే మా ప్రయత్నం. సో 90% బాగా మంచిగా జరుగుతుందని మనం కోరుకోవాలి. జరగదు అని ఎందుకు నెగిటివ్ థింకింగ్తో ఎందుకు మొదలెట్టాలి ఏదైనా? ఐ థింక్ పాజిటివ్గా ఒక స్టెప్ ముందుకు వచ్చారు అందరూ. మంచి జరగాలి, ఇండస్ట్రీలో మంచి జరగాలి. ఆడపిల్లకైనా మగపిల్లకైనా సినిమా ఇండస్ట్రీలు నమ్ముకుని వచ్చిన వాళ్ళు బాగుండాలి, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయబడకూడదు వాళ్ళు. సో ఇది మా ధ్యేయం, చేస్తానికి మా ప్రయత్నం. బట్ ఒక క్వశ్చన్ సార్, హేమా కమిటీ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ కమిటీ తెలుగు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఫామ్ అయ్యి అది పని చేయడం స్టార్ట్ అయితే గనక చాలా మంది పెద్ద పెద్ద హీరోల చీకటి భాగోతాలు తెర మీదకి వస్తాయి అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట. పిచ్చి మాటలు ఇవన్నీ. ఇప్పుడు మీరు యూట్యూబ్లో తీసుకోండి, ఇప్పుడు ఎవరు కమిటీలు ఏం లేవు కదా. మీరు చెప్పే పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళ మీద యూట్యూబ్లో లేవా? ఇవన్నీ అయ్యేగా వస్తాయి. హేమా కమిటీలు కొత్తవి వచ్చినాయా? హేమా కమిటీలు ఉన్నాయి, అంతకుముందు ఎవరికి తెలీదా? అన్నీ తెలిసినాయే కదమ్మా. ఇప్పుడు మీరు చెప్పే ఈ కమిటీలు ఏదన్నా వచ్చి ఒక హేమా కమిటీ ఇంకో కమిటీ వేస్తే మేము అన్నీ చెప్పాం అనుకుందాం, కొంచెంసేపు అయ్యే ఉంటాయి. అప్పుడు ఏం చెప్తారు కొంతమంది యూట్యూబర్స్ అంతా వచ్చి మేము అప్పుడే చెప్పాం అంటారు. అంతగా తప్పే ఉంటుంది అది. ఓకే సార్, ఒకవేళ మాస్టర్కి సంబంధించి ఇందులో అంటే ప్రాథమిక విచారణ చేసినప్పుడు ఒక అభిప్రాయం మీరు వచ్చి ఉంటారు, ఇంతవరకు ఒక ఆలోచనతో అయితే ఉండుంటారు. ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, హరాస్మెంట్ అంటే మనం ప్రాథమిక విచారణలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం జడ్జిమెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. మిగిలిన విట్నెస్లు మాట్లాడేదాకా ఏ అభిప్రాయానికి రావలేము, వచ్చినాకే వద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు డిసైడ్ అయిపోయాం అనుకోండి, తప్పు చేసి ఉంటారని ఎవరి మీద ఇతనైనా ఆయన అనుకున్నాం అనుకోండి, మనం వినేది కూడా బయాస్డ్గా వింటాం. ఇప్పుడు మనం క్లీన్గా ఓపెన్గా ఉండి వింటే ఎవరు తప్పు అయితే వాళ్ళకి చేసుకోవచ్చు. ఓకే, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ఒకటి వచ్చింది కదా. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, ప్రెసిడెంట్గా ఉండకూడదు ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా అని చెప్పి ఛాంబర్ నుంచి పంపించాం. ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో మళ్ళీ కొత్త వాళ్ళని అలాట్ చేస్తారు. ప్రెసిడెంట్ అవుతాడు, ఏముంటుంది దాంట్లో పెద్ద సస్పెన్షనే కదా. ఏమో క్లీన్గా వస్తే మళ్ళీ అతనే రావచ్చు, క్లీన్గా రాకపోతే అప్పుడు ఎలక్షన్ పెట్టుకుంటారు, లేదా మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు. పెద్ద విషయం కాదు కదా. ఓకే, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చినప్పుడు మా అసోసియేషన్ బాగా సైలెంట్గా ఉంటుంది, విష్ణు గారు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు అనేవి బాగా వినిపిస్తున్నాయి సార్. అంటే మాకు ఏం సంబంధం అమ్మా? ఏం సంబంధం లేదు కదా. మా ఎంతవరకు అంటే వాళ్ళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకే వాళ్ళకి సంబంధం. వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? ప్రతిదానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛాంబర్కి సంబంధించింది. ఛాంబర్ అంటే అన్ని సంస్థలకి కలిపింది అది. సో ఏదైనా రియాక్షన్ మూవీ ఛాంబర్ నుంచి వస్తుంది. సో ఊరికే మనకేదో నాకు తెలియక చాలామంది తెలియక మా అసోసియేషన్ ఇండస్ట్రీకి పెద్ద ఆర్గనైజేషన్ అనుకుంటారు. సపరేట్గా చూడాలి, సపరేట్గా చిన్న ఆర్గనైజేషన్ ఆర్టిస్టుల మార్కే అది కదా. ఇప్పుడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్లు, 24 క్రాఫ్ట్లు, టెక్నీషియన్స్, స్టూడియో ఓనర్స్, ల్యాబ్లు ఇవన్నీ కలిపితే ఛాంబరు.
ఇన్నిటి మీద వచ్చేది మాట్లాడతాం వదిలిపెట్టి ఇందులో చిన్న గుడంక 800 మంది మెంబర్స్ ఉంది అది. అందులో మళ్ళీ 300 మంది నిజంగా ఉన్నారో లేరో తెలియదు. 500 మంది మెంబర్స్ది వాళ్ళు చేయలేదు కేవలం పెద్దవాళ్ళంతా అందులో హీరోలంతా మెంబర్లు కాబట్టి వాళ్ళ పేర్లు ఎత్తాం. అయితే వాళ్ళకి మనకేం సంబంధం లేదు. ఓకే. సో వన్ మోర్ క్వశ్చన్ సార్, మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు గారు ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, హేమా కమిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ కనీసం ఒక స్టేట్మెంట్ కానీ, ఒక లెటర్ కానీ, ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకు? దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు అటు ఇటు మారుతూనే ఉంటారు. ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ హీరోయిన్స్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు, బైలింగ్వల్ మూవీస్ అవుతున్నాయి. సో ఎందుకు అంత సైలెంట్ ఇట్లాంటి ఇష్యూస్? అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సంగతి నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ అంతకుముందు 18లో గొడవ అయినప్పుడు అతను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని అతను ఐ వాజ్ అగైనెస్ట్ దిస్. అతనే ఆర్టిస్టులందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి స్టేట్మెంట్లు ఇప్పించింది అతనే ఇప్పించాడు. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఇది అంటే పబ్లిక్ గా మీకు తెలియదు కదా జరిగింది ఏంటో. ఓకే సార్, కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, ఇండస్ట్రీ పెద్దలు మీలాంటి వాళ్ళు సన్మానం ఏదో చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టు. సైలెంట్ వరదలు వస్తే నీళ్ళలోకి వెళ్ళి చేయమంటారు ఏంటి మళ్ళీ చెప్తారు. అందరు ఎంతవరకు వచ్చాయి? అదేం చేస్తారు అవసరమైనప్పుడు. ఈ లోపల ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకుపోతాయి 2 రాష్ట్రాలు. ఇప్పుడు వెళ్ళి సన్మానాలను పెట్టుకుంటే నవ్వుతారు జనం అంతా. తప్పది. ఓకే, ఇది అయిన తర్వాత టైం వచ్చినప్పుడు చేద్దాం. సో ఇప్పటికైనా టికెట్స్ ఇష్యూస్ కి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని భావించాలంటారా సార్? అది ఎప్పుడు ఉందమ్మా, అది ఊరికే మాట్లాడతాం, టైంపాస్కి మనం మాట్లాడతాం, కానీ అది నడుస్తూనే ఉంటుంది. అది ఉందని పర్మనెంట్ ఏముంటుంది? టికెట్స్ వచ్చినప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్ పెంచుకుంటున్నారు. పెంచారు కదా మొన్న కూడా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు, ఈ గవర్నమెంట్ 2-3 సినిమాలకే పోయింది. తర్వాత అన్ని మామూలుగానే వచ్చినాయి కదా. ఏదో కొంతకాలం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. ఓకే. సో తమ్మారెడ్డి గారు, ఫైనల్లీ వన్ క్వశ్చన్. రీసెంట్గా హైదరాబాద్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఇండిపెండెంట్ బాడీ హైడ్రాకి సంబంధించి మీరు వినే ఉంటారు. అన్ని చుట్టుపక్కలే కొలగొడుతూ ఉంది, బుల్డోజర్ పగలగొట్టింది. సో నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చివేత పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానిపైన స్పందించలేదు? అంటే ఇందాక నేను చెప్పాను కదమ్మా, పర్సనల్ ఇష్యూస్ని గురించి ఇండస్ట్రీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఒక సెపరేట్ ఎంటిటీ, ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు కన్వెన్షన్ సెంటర్. ఆ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున సినిమా యాక్టర్ది కాదు, నాగార్జున అనే ఇండివిజువల్ది. ఆయన ఇండివిజువల్ ఆయన ఏం చేసుకుంటున్నాడో మాకు సంబంధం లేదు. సినిమా యాక్టర్గా అతని మీద మనం ఏమన్నా చేసి ఉంటే మేము మాట్లాడేవాళ్ళం. సినిమా యాక్టర్గా కాదు చేసింది. ఒక సినిమా అయినా ఏదో వైలేషన్ ఉందని వాళ్ళు చేశారు. ఉందా లేదనేది వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి కదా, మనకు సంబంధం లేదు కదా. మేము వెళ్ళిపోయి మీరు ఏలు పెట్టి అది తప్పో ఒప్పో మాకు తెలియకుండా, మనకు సగం మందికి సగం నాలెడ్జ్ ఉండదు ఇక్కడ ఎవరికి. ఎందుకు వీళ్ళు ఏలు పెడతారు ఎవరన్నా? ఓకే, ఎలా ఉంది సార్ హైదరాబాద్ పందిర్ ఓవరాల్గా మీకు అవగాహన? మంచిదే అది. కానీ ఎప్పుడు ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో 50% ఆక్యుపైడ్ ఉంటాయి అన్నీ, లేకపోతే పర్మిషన్ లేనియో ఉంటాయి. సో ఇందులో ఏంటంటే డబ్బు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏం సామాన్ అంతా పగలు కొట్టేసి మొత్తం లేపేస్తున్నారు. సో పెద్ద బిల్డింగ్, ఇప్పుడు ఇందాక మీరు ఇది ఆయనది చెప్పారు, ఆయన కన్వెన్షన్ అన్నారు, అటువంటి అది 30-20 కోట్లు 20 కోట్లను పోయి ఉండొచ్చు. ఆయన బయట దానికి ఆయన ఎఫర్ట్ చేయగలడు. అదే ఎవరు చిన్న వాళ్ళు గుడిసెలు చిన్న కూలగొట్టేశారు. దాంట్లో సామాను స్టవ్లు ఏయో పెట్టుకుని ఉంటారు పాప వాళ్ళు. అవన్నీ పోతే వాళ్ళు కొనాలంటే వాళ్ళు ఎంత పడుతుంది టైము. సో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏమైనా చూపించి చేస్తే, ఎందుకంటే ఆక్యుపై చేస్తున్నప్పుడు వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఆఫీసర్స్ అంతా పర్మిషన్లు ఇచ్చారు, పవర్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇవాళ ఇల్లు కూలగొడుతున్నారు. వాళ్ళు అన్నీ ఉన్నాయంటే మురిసిపోయి అక్కడ ఉంటున్నారు కదా. సో వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని చేసినాక నువ్వు కూలగొడితే బాగుండేది. అది లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అది. సో దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ ఇప్పుడు చాలా మనం కష్టపడి, మీరు నేను లాంటి వాళ్ళం కష్టాలు పడి ఇక్కడ ఈ 20 ఫ్లాట్లు ఏదో తీసుకుని ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటున్నాం. ఇది తప్పని తెలిసి హైడ్రా వచ్చి పట్టక్కుని కొడితే మన బతికేమైపోతుంది. మన లైఫ్ టైం ఎర్నింగ్ అంతా ఇక్కడే పోతుంది కదా. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు ఫామ్ హౌస్లో, రోడ్డు మీద కొట్టిన ఫామ్ హౌస్లోనే వాళ్ళకి ఏం బాదు. ఆ ఫామ్ హౌస్లు ఏదో సరదాగా కట్టుకున్నారు, వాళ్ళు వచ్చేది కాదు పెట్టేది కాదు. ఉన్నా పోయినా వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు, వాళ్ళకి అంత ఆస్తులు ఉన్నాయి. బట్ మనం చిన్న వాళ్ళం ఫ్లాట్లో ఉన్నవాళ్ళం కానీ
లేకపోతే చిన్న చిన్న వాటిల్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని చూసుకోవాలి కదా, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఇది అన్ని చెప్పుకుంటూ ఈ పర్మిషన్లు ఇచ్చి మన ఎలో చేసిన ఆఫీసర్స్ అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నన్ను ఇల్లు కూలగొడుతున్నారు సరే, నా ఇల్లు కడటానికి పర్మిషన్ ఇచ్చిన వాడు కదా దుర్మార్గుడు. నన్ను మోసం చేశాడు, మిమ్మల్ని మోసం చేశాడు. హెస్ చీటెడ్ ది పబ్లిక్ ప్లస్ ద గవర్నమెంట్. అటువంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అది చేసిన రోజున గవర్నమెంట్ గొప్పదని ఒప్పుకోవాలి. ఈ కూలగొట్టగానే హీరోలు అని అంటాం కాదు, కూలగొట్టడంతో పాటు ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు గొప్ప. ట్రాన్స్పరెంట్ గా ఈ వింగ్ పనిచేస్తుందని నమ్మకం కలిగిందా సార్ ఈ 1 month లో? మీరు అది జరిగితే ట్రాన్స్పరెంట్ గా చేసినట్టు ఒప్పుకుంటా. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అని నేను ఒప్పుకోను ఇంకా. అంటే ట్రాన్స్పరెంటే, పాపం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినవన్నీ నిజంగా తప్పుడు ఇయ్యే, అవి కాదనుకో, మెజారిటీ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటి వాళ్ళు అది కాదు అని చెప్తున్నారు, అవును కాదనేది తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఏం చేస్తావు యాక్షన్? ఇప్పుడు ఎన్కన్వెన్షనే ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ 2011లో వాళ్ళు ఎవరో కేసు వేశారు, ఎందుకు ఆపలా వీళ్ళు? 14లో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కేసు వేశారు, కూలగొట్టేస్తాను బెదిరించారు. అప్పుడు అక్కడ కూడా బుల్డోజర్లు వెళ్ళి చేయలేదు, ఎందుకు చేయలేదు? సో అప్పుడు ఉన్న ఆఫీసర్ల మీద ఏం తీసుకోవాలా? అంతకుముందు 2011లో పెట్టిన దాని మీద ఏం తీసుకోవాలా? కోర్టు కేసు ఉంటే అసలు వీళ్ళు ఎందుకు ఎగరగొట్టారు? మరి వీళ్ళు ఇప్పుడు చేయగలిగినప్పుడు 2014లో వాళ్ళు ఎందుకు చేయాలి? గవర్నమెంట్ 2011లో గవర్నమెంట్ ఎందుకు చేయాలి? ఇదే కోర్టు ఆర్డర్ని కాదని చెప్పి వీళ్ళు చేసినప్పుడు అప్పుడు కోర్టు ఆర్డర్ని కాదని వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలే? సో అప్పుడు ఎవడెవడు దాంట్లో కల్ప్రిట్, 2014లో ఎవడు కల్ప్రిట్, ఇప్పుడు ఎవడు కల్ప్రిట్, ఎవడో అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు దాన్ని కరెక్ట్ అనుకుంటాం. రైట్ సార్, కాసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే అప్డేట్ సార్. జనసేన పార్టీ నుంచి సదర్ కొరియోగ్రాఫర్ ని సస్పెండ్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి. సో అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి? తను నో అన్నవి ఈయన ఎందుకు ఎస్ అంటున్నారు? అసలు ఆ న్యూస్ మాకు తెలియదమ్మా, అది తెలీదు, అవునా కాదా అని కూడా తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్. అంటే గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేవు, నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు. మొన్న కూడా పెట్టాను నేను. సో గత కొంతకాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది రెండు కుటుంబాలకి, ఎందుకుంటుందా మీకు తెలిసిన క్లారిటీ సార్? చాలా మందికి కన్ఫ్యూజన్. క్లారిటీగా నాకేం తెలియదు, బట్ ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తున్నవారు అండి, ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది? మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు. ఒకవేళ ఉందనుకుందాం, ఉన్నా కూడా వాళ్ళు బాగుండాలని మనం అనుకోవాలి, కానీ కొట్టుకోవాలని మనం ఇంకా దాని మీద అప్పుడు చిన్నది ఏదో ఉండి ఉంటుంది అనుకుందాం. దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి కానీ మంట పెట్టి వెడగొడటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి మనం? వాళ్ళు అందులో ఫ్యామిలీ కదా, ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకుందాం. అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళకేం ఉండదు సార్, కానీ వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ ఏమీ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా, వీళ్ళ ఫ్యాన్స్ కొంతమంది ట్రోలింగ్, నన్ను ట్రోల్ చేశారు. ఎలా చూడాలంటారు సార్? అంటే ఒక ఇష్టం ఏం చెప్తాం, ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం, పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి, నేను మాట్లాడిన దాన్ని నన్ను తిడతారా, నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడుకోవాలి, నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి. లేకపోతే నేను మాట్లాడి రేపు పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం ఎందుకు, తప్పు కదా. ఓకే, సో చాలా రోజులుగా ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా పీక్స్ లో ఉంది సార్. అది ఏ హీరో ఫ్యాన్స్ కి మరొక హీరో ఫ్యాన్స్ తో ఉండొచ్చు, కానీ ఇది చాలా తీవ్రంగా కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా కొట్టుకునే స్టేజ్ కూడా, ఒక హీరో సినిమా బాగాలేదు అంటే ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ వచ్చి బాగుందని చెప్పు అని ఆడియో వినిపించి ఇప్పుడు బాగుందని చెప్పని కూడా ఫైట్ చేసే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్. ఓకే సార్, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఇండస్ట్రీ, విమెన్స్ ఆర్ గర్ల్స్? ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కానీ, ఎవరన్నా భయపెట్టినా, ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా, ఎవరన్నా క్విట్ ప్రో లాగా నాకు ఇది ఇస్తేనే అది చేస్తాను, అది ఇస్తేనే ఇది చేస్తానని ఉంటే మాత్రం డోంట్ సరెండర్. భయపడక్కర్లేదు. ఎవరన్నా అంటే ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే యూనియన్లు ఇవ్వచ్చు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి ఇచ్చి చేసుకుందాం అనేది కాదు. అక్కడ మనం
టాలెంట్ ఉన్నవాడు ఇందులో సర్వైవ్ అవుతారు ఎట్లయినా కానీ. ఒట్టి దాంతో సర్వైవ్ అవుతారని నమ్ముకుంటే మాత్రం అది మోసం, అది జరగదు, అది అబద్ధం కూడా. టాలెంట్ ఉంటేనే అది ఉన్న టాలెంట్ ఉంటేనే ఉంటుంది. నీకు టాలెంట్ ఉన్నప్పుడు అది ఉన్నా లేకపోతే నడుస్తుంది, సింపుల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది భరద్వాజ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు వరకు కూడా అనేక ఆరోపణలు మన కొరియోగ్రాఫర్కి సంబంధించి అండ్ బాధిత మహిళకి సంబంధించి అసలు ఏం చర్యలు ఉండబోతున్నాయి, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషలీ కమిటీ ఇప్పటి వరకు ఉందని తెలియదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అది 2013లో ఫామ్ అయింది అని చెప్పి భరద్వాజ గారు ఒక సెన్సేషన్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా లెటర్ ఇస్తానని ఆయన క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్